ఇక ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపైన అదనపు భారం మోపబోతుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో తమ విదేశీ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ఛార్జ్ను విడతల వారీగా పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సిన వస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక విమానయాన సంస్థ నిర్వహణలో వ్యయంలో దాదాపు 40% వాటా ఉండే జెట్ ఫ్యూయల్ ధరలు 2026 మార్చి ప్రారంభం నుంచి గణనీయంగా పెరిగాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. సర్ఛార్జ్ పెంచకపోతే కొన్ని విమానయాన సంస్థలు అలాగే సర్వీసులు ఆర్థికంగా నిలదొక్కలేవని, వాటిని రద్దు చేయాల్సి రావచ్చు అని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. కొత్త సర్ఛార్జీలను 3 దశల్లో అమలు చేస్తున్నట్లుగా వెల్లడించింది. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలపైన $10, ఆఫ్రికాకు $30 నుంచి $90, ఆగ్నేయ ఆసియా దేశాలకు $20 నుంచి $60 వరకు సర్ఛార్జ్ పెరగబోతుంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ఈ ఛార్జీలను సమీక్షిస్తామని సంస్థ వెల్లడించింది. అయితే టాటా గ్రూప్ కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు ప్రస్తుతానికి ఈ సర్ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వడం ప్రయాణికులకు కొంత ఊరట కలిగించే విషయం. సహజ వాయువు సరఫరా పైన ప్రభావం ఇరాన్ యుఎస్ యుద్ధం కేవలం విమాన ఇంధనంపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సహజ వాయువు సరఫరాపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక హుర్మజ్ జలసంధి గత 2 వారాలుగా యుద్ధ క్షేత్రంగా మారడంతో దాదాపు 750కి పైగా కార్గో నౌకలు ఆ ప్రాంతంలోని ప్రధాన పోర్టుల్లో నిలిచిపోయాయి. ఖతార్లోనే గ్యాస్ క్షేత్రాలపైన ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎగుమతి సంస్థ అయిన ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇక భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% దిగుమతులపైన ఆధారపడగా అందులో 20% ఖతార్ నుంచే వస్తుంది. తాజా పరిణామాలతో సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు దేశంలోని వివిధ రంగాలకు సహజ వాయువు సరఫరా వినియోగాన్ని నియంత్రించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కీలక రంగాలను 4 ప్రాధాన్యత వర్గాలుగా విభజించి సరఫరాను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టింది.